100 కోట్లు ప్రస్తుతం తెలుగులో నలుగురు ఐదుగురికి హీరోలకు తప్ప ఈ రేంజ్ రెమ్యునరేషన్ ఎవ్వరికీ లేదు. అలాంటిది హీరోలకు మించి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు డైరెక్టర్స్. సినిమా బ్లాక్ బస్టర్ అయిందా అంతే, హీరోలతో పాటు డైరెక్టర్లకి కూడా ఈ అమౌంట్ పెరగాల్సిందే అంటున్నారు డైరెక్టర్స్. తమిళ్లో ఎన్ని సినిమాలు చేసినా షారుఖ్ ఖాన్ తో చేసిన జవాన్ మూవీ సూపర్ హిట్ అవడంతో రెమ్యునరేషన్ కూడా నెక్స్ట్ లెవెల్ కి పెంచేశారు. అట్లే ఇప్పుడు 50 నుంచి 60 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అక్కడ హీరోలదే ఫస్ట్ ప్లేస్. కానీ అదంతా అట్లీ వచ్చే వరకే. ఒక్కసారి సూపర్ సక్సెస్ కొట్టిన తర్వాత ఇక రెమ్యునరేషన్ రేంజ్ కూడా పెరిగిపోయింది. అట్లీ రెమ్యునరేషన్ ఎక్కువని సినిమాలు చేయడానికి కూడా ఆలోచిస్తున్నారు నిర్మాతలు. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాకి సంబంధించి అట్లీ 100 కోట్లకు తక్కువ కాకుండా తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ రెమ్యునరేషన్ సూర్య, విక్రమ్ లాంటి స్టార్ హీరోల రెమ్యునరేషన్ కన్నా ఎక్కువే. అయితే బన్నీ లాంటి స్టార్ తో సినిమా చేస్తున్నాడు కాబట్టి ఆ మాత్రం ఉండాల్సిందే అంటున్నారు జనాలు. తెలుగు డైరెక్టర్ కాకపోయినా బ్యాక్ టు బ్యాక్ బిగ్గెస్ట్ మూవీస్ చేస్తూ టాప్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీల్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. సలార్, కేజీఎఫ్ సినిమాలతో 1000 కోట్ల సక్సెస్ ని రిపీట్ చేసిన ఈ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ 75 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అంతకుముందు చిన్న సినిమాలు చేసిన ప్రశాంత్ ఇప్పుడు సలార్ తర్వాత రెమ్యునరేషన్ ని కూడా పెద్ద లెవెల్లోనే చార్ట్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో డ్రాగన్ మూవీని మ్యాసివ్ గా తెరకెక్కిస్తున్నారు. లోకేష్ కనగరాజ్ తమిళ్లోనే కాదు సౌత్ మొత్తం సాలిడ్ క్రేజ్ ఉన్న డైరెక్టర్. ఖైదీ, విక్రమ్ లాంటి సినిమాలతో భారీ విజయాలు అందుకున్న లోకేష్ అంతకు ముందున్న 10 కోట్ల రెమ్యునరేషన్ నుంచి ఇప్పుడు 25 కోట్లకి పెంచేశారు. సాలిడ్ కమర్షియల్ హిట్స్ కొట్టిన లోకేష్ ప్రస్తుతం కూలీ మూవీతో ఫుల్ బిజీగా ఉన్నారు. తమిళ్లో ఈ రేంజ్ రెమ్యునరేషన్ చాలా మంది హీరోలకే లేదు. అలాంటిది లోకేష్ కూలీ మూవీకి రెమ్యునరేషనే 25 కోట్లు తీసుకుంటున్నారు. సినిమాల విషయంలో కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్న డైరెక్టర్ నెల్సన్. రజనీకాంత్ తో నెల్సన్ చేసిన జైలర్ మూవీ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. అందుకే అంతకుముందు 10 నుంచి 15 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే నెల్సన్ ఇప్పుడు 25 కోట్లకు రీచ్ అయ్యారు. తమిళ్లో కూడా హీరోల రెమ్యునరేషన్ రోజురోజుకి పెరగడంతో డైరెక్టర్లు కూడా అదే రేంజ్ లో పెంచుకుంటూ పోతున్నారు. ఒక్కోసారి హీరోలని మించి కూడా రెమ్యునరేషన్ తీసుకుంటూ ట్రెండ్ సెట్ చేస్తున్నారు డైరెక్టర్లు.